అయ్యా అదిగోయ్యా నీ కృపను బట్టి నీ నామమును బట్టే ప్రభా యేసయ్యా మమ్మల్ని జ్ఞాపకంలోకి తెచ్చుకుంటున్న తండ్రి ని స్తుతించుచున్నాము ప్రభా. అక్షయుడాయను స్తుతించుచున్నాము ప్రభా. ప్రేమ స్వరూపిని స్తుతించుచున్నాము ప్రభా. జాలి కలిగిన దేవాయను స్తుతించుచున్నాను ప్రభా. దినదినము దేవా నూతనమైన వాత్సల్యతో ప్రభా క్షమాపణ హృదయముతో మమ్మల్ని హత్తుకున్నట్టున్న వాడా నేను స్తుతించుచున్నాము ప్రభా యేసయ్యా. నువ్వెంచి చూస్తే ప్రభా అయ్యా ఇదిగో మేము ఏమాత్రము నీ యువత నిలబడి కాము ప్రభా యేసయ్యా. ఆయనను ప్రేమించుచున్నావు ప్రభా యేసయ్యా. ఈ దినమున దేవా యేసయ్య నీ మందిరమున చేరి ప్రభా నీ నామములో ప్రభా యేసయ్య నువ్వు దేవుడు అనొచ్చు ప్రభా యేసయ్య. నీవే మా సమస్తమనొచ్చు ప్రభా యేసయ్య. నీ సత్యమును దేవా యేసయ్య నేను మా హృదయంలో నింపుకుంటకు ప్రభా యేసయ్య. అయ్యా అదిగో నీ సత్య వాక్యంలో మేము బ్రతుకుటకు ప్రభా యేసయ్య. అయ్యా నువ్వు ఇచ్చిన నీ రక్షణకై నిన్ను స్తుతించుచున్నాము ప్రభా యేసయ్య. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము ప్రభా యేసయ్య. విలువే లేని మమ్మల్ని ప్రభా యేసయ్య విలువగా ఎంచి ప్రభా విలువైన దేవా యేసయ్య నీ ప్రాణమును మా కొరకు అర్పించి ప్రభా యేసయ్య చివరి రక్తబొట్టైను ఉంచుకొనక ప్రభా సమస్తము ధారపోచి ప్రభా యేసయ్య చేయి చాచి మమ్మల్ని పిలుచుచున్నవాడా. మేము దేవా ఇంకా నువ్వు రుణస్థులుగా ఉన్నప్పటికీ ప్రభా శత్రువులుగా ఉన్నప్పటికీ దేవా దూరస్తులుగా ఉన్నప్పటికీ ప్రభా అయ్యా అదిగో నీ ప్రేమ మమ్మల్ని విడవలేదు ప్రభా మమ్మల్ని ఎడబాయలేదు ప్రభా యేసయ్య. అయ్యా ఇదిగో ప్రభా ఇంకా నువ్వు పిండముగా ప్రభా యేసయ్య రూపింపబడక మున్నుపే దేవా యేసయ్య తండ్రి గర్భంలో ప్రభా తల్లి గర్భంలో మమ్మల్ని ఎరిగి ఉన్నవాడు ఆయన స్తుతించుచున్నాము ప్రభా యేసయ్య. అయ్యా ఇదిగో ప్రభా యేసయ్య మా పక్షాన ప్రభా యేసయ్య నువ్వు కలిగిన ఉద్దేశములు గొప్పవైనందుకు నేను స్తుతించుచున్నామయ్యా. మమ్మల్ని చూచుచున్నవాడు ఆయన స్తుతించుచున్నామయ్యా. చెవులుండి దేవా చూడలేని దేవుడివి నువ్వు కాదు ప్రభా యేసయ్య. అయ్యా అదిగోయ్యా మమ్మల్ని చూచువాడివయ్యా పేరు పెట్టి పిలిచివాడువయ్యా మా ప్రార్థనని ఆలకించేవాడువయ్యా మా పక్షాన కార్యములు చేయువాడువయ్యా మా కుడి ప్రక్కన నీడయ్యుండు వాడివయ్యా మాతో పాటు నడుచువాడివి ప్రభా యేసయ్య. మాకు ముందుగా నిలిచి ఉండి ప్రభా యేసయ్య అడ్డుగా ఉన్న ప్రతి స్థలమును మెట్టగా ఉన్న ప్రతి స్థలమును సరాలము చేసి దేవా మాకు మార్గదర్శివై ప్రభా యేసయ్య ప్రతిదినము ఆలోచన చెప్తూ ప్రభా యేసయ్య మమ్మల్ని నడిపించే నాదుడువైనందుకు నువ్వు స్తుతించుచున్నామయ్యా. మా స్నేహితుడివై ఉన్నందుకు నువ్వు స్తుతించుచున్నామయ్యా. ఈ లోక తల్లిదండ్రులు ప్రభా యేసయ్య మమ్మల్ని విడిచి వెళ్ళినప్పటికీ ప్రభా యేసయ్య ప్రతి చోట వారు మా యొద్దకు రాలేనప్పటికీ ప్రభా యేసయ్య మా తల్లివయ్యావయ్యా మా తండ్రివయ్యావు ప్రభా ఆదరించావు ప్రభా యేసయ్య. చూడుము అరచేతులను చెక్కుకొని ఉన్నానని ప్రభా యేసయ్య ముదిమివచ్చు ఎత్తుకునేదనను ప్రభా యేసయ్య. అయ్యా చంక పెట్టుకొని వాడు ఆయన స్తుతించుచున్నాము ప్రభా యేసయ్య. పరిశుద్ధమైన దైవం ఆయన స్తుతించుచున్నాము ప్రభా యేసయ్య. అయ్యా ఇదిగో మేము చేయు ప్రతి పనిలో మాకు తోడై ఉన్నవాడు ఆయన స్తుతించుచున్నామయ్యా. మేము పో ప్రతి ప్రాంతమందు ప్రభా మేము నిలిచిన ప్రతి స్థలం నందు ప్రభా నీ సన్నిధిని మాతో ఉంచావు ప్రభా యేసయ్య. మా కుటుంబాలకి తోడుగా ఉన్నావయ్యా. మా కుటుంబ సభ్యులందరికీ క్షేమం ఇచ్చావు ప్రభా. గత వారమంతయు పోయిన మాసమంతయు ప్రభా గడిచిన 8 నెలల వరకు ప్రభా యేసయ్య అయ్యా అదిగో దొరిలిపోయి ఉన్నాయ్యా దినములన్నీయు అయ్యా నువ్వే పోషించావు ప్రభా. ఆపద నుంచి కీడు నుంచి తప్పించావు ప్రభా. మనుషుల చేతుల నుంచి విడిపించావు ప్రభా. సమస్త దుర్నీతి నుంచి దేవా యేసయ్య మమ్మల్ని క్షమించి ప్రభా నీ సన్నిధిలో నిలుపుకున్నావు ప్రభా యేసయ్య. అందుని బట్టి స్తుతించుచున్నాము ప్రభా. మా యజమానులు మా యవనస్తులు చంటి బిడ్డలు ప్రభా చేతి పనిలో మీరు తోడై ఉన్నారు ప్రభా. కాలేజ్కి వెళ్తున్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు చదువుల్లో మీరు మాకు తోడై ఉన్నారు ప్రభా. రాకపోకల్లో క్షేమం ఉంచారు ప్రభా. ఏ దుష్టుని చూపు పడనీయకుండా ప్రభా యేసయ్య నీ కంచె వేసావు నీ కాపుదల నుంచావు ప్రభా. సంరక్షకుడు అయ్యావయ్యా ఆయన స్తుతించుచున్నాము ప్రభా యేసయ్య. అయ్యా భంగపడిన వేళ ప్రభా నిరాశ చెందిన వేళ ప్రభా ఆరోగ్యం క్షీణించి దేవా యేసయ్య ఇంకొక్క దినము కూడా మేము గడవలేము ఇంకా తీయలేమన్న దినాల్లో కూడా ప్రభా యేసయ్య మా పక్షా నుండి ధైర్యపరిచిన వాడివి నీవే ప్రభా యేసయ్య. అయ్యా మా చుట్టూ సమస్య ఉన్నప్పటికీ ప్రభా యేసయ్య అయ్యా మాలో వెలుగు నింపిన వాడాయను స్తుతించుచున్నాము ప్రభా. బలపరిచిన వాడాయను స్తుతించుచున్నానయ్యా. నీ మాటతో దేవా మమ్మల్ని సంధించిన వాడాయను స్తుతించుచున్నామయ్యా. దర్శించిన వాడాయను స్తుతించుచున్నామయ్యా. మా తండ్రి మా దేవాన్ని సన్నిధికి వచ్చిన దినాన ప్రభా మమ్మల్ని
మమ్మల్ని త్రోసివేయక దేవా, మా హృదయంలో సమాధానం నుంచి దేవా యేసయ్యా తృప్తి నింపి ప్రభువా యేసయ్యా, నీ దీవెనతో మమ్మల్ని తిరిగి పంపించిన వాడివి నీవే ప్రభువా యేసయ్యా. మా ప్రార్థనలో తోడైన వాడు ఆయన స్తుతించుచున్నామయ్యా. వాక్యంతో మాతో మాట్లాడిన దేవా ఆయన స్తుతించుచున్నాము ప్రభువా. ఈ ఉదయకాల సమయాన ప్రభువా యేసయ్యా, అయ్యదిగో నీ యొద్దకు వచ్చి ఉన్నాము ప్రభువా, నీ యొద్ద మోకరించి ఉన్నాము ప్రభువా యేసయ్యా. మీకు ఇవ్వటకు ప్రభువా మా యొద్ద ఏదీ లేదు ప్రభువా యేసయ్యా. నీవంటున్నావు ప్రభువా యేసయ్యా, విరిగి నలిగిన హృదయం దేవా యేసయ్యా నేను ఆశీందంటున్నావు ప్రభువా యేసయ్యా. ఎవరు దీనుడై నా సన్నిధికి వణుకుతూ వచ్చినో ప్రభువా వాడిని దృష్టించదనన్నావు కదా ప్రభువా యేసయ్యా. నీ సన్నిధిలో వినయముతో ప్రభువా అయ్యదిగో మా దీన హృదయములు ప్రభువా యేసయ్యా, అయ్యా ఇదిగోయా నీకు స్తుతిగాను అర్పణగాను దేవా యేసయ్యా అర్పించుచుండగా ప్రభువా యేసయ్యా, మాలో ఏ దోషము ప్రభువా యేసయ్యా, ఏ అపరాధము ప్రభువా యేసయ్యా మా మీద ఇంకను నేరారోపణ చేయుచున్నదో ప్రభువా, మా రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుచున్నవో ప్రభువా క్షమించమని వేడుకుంటున్నాము ప్రభువా యేసయ్యా. నీవంటున్నావయ్యా, రండి మన వివాదమును తీర్చుకుందాం అంటున్నావు ప్రభువా యేసయ్యా. అయ్యా రక్తము వలె ఎర్రమైన మా పాపములు ప్రభువా గొర్రెబొచ్చు వలె ప్రభువా తెల్లగాను హిమము కంటే నువ్వు తెల్లగాను మార్చువాడువు నీవై ఉండగా ప్రభువా యేసయ్యా. అయ్యా నీ కనికరము కోరుతున్నాము ప్రభువా యేసయ్యా. అయ్యా ఇదిగో వారమంతయు మాకు ఇష్టానుసారంగా బ్రతికి ప్రభువా యేసయ్యా, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో చేరి దేవా మా పెదవులతో మా తండ్రి మా దేవాని ఆరాధిస్తే ప్రభువా అయ్యా ఇదిగో నువ్వు అంగీకరించవంట ప్రభువా. అయ్యా దోషం మాలో ఉండనీయక ప్రభువా మా హృదయములు పరిశుద్ధపరచండి అయ్యా, మా చూపును పరిశుద్ధపరచండి అయ్యా, మా మాటలు మా పెదవులను పరిశుద్ధపరచండి అయ్యా, మా హృదయ ఆలోచనలు పరిశుద్ధపరచండి అయ్యా, మా క్రియలను పరిశుద్ధపరచండి అయ్యా, మా నడవక పరిశుద్ధపరచండి అయ్యా, మా ప్రవర్తన పరిశుద్ధపరచండి అయ్యా. మమ్మల్ని సమస్తము పరిశుద్ధులుగా ఎంచి ప్రభువా అయ్యా పరిశుద్ధమైన హస్తములు మీ వైపు చాపుతూ ప్రభువా పరిశుద్ధమైన హృదయాలను నీ వైపు ఎత్తుకుంటూ ప్రభువా ఆకాశం మహాకాశములందు ప్రభువా అత్యుత సింహాసనమైన దేవా అయ్యా ఆశీనుడైన మా రాజా నీ వైపు తేరి చూచుచూ ప్రభువా నిన్ను ఆరాధించుకునే భాగ్యమును ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాకు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేయుచున్నాము ప్రభువా. రక్షకుడా మమ్మల్ని దర్శించండి ప్రభువా, పరిశుద్ధ హస్తములతో ప్రభువా ఆత్మైన నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ దేవా మా పూర్ణ హృదయముతోనూ ప్రభువా పూర్ణ బలముతోనూ ప్రభువా యేసయ్యా అయ్యా ఇదిగో నిన్ను ఆరాధించి సేవించులాగున ప్రభువా ఇది నా నిన్ను మమ్మల్ని నింపుకొని దేవా యేసయ్యా తిరిగి వెలులాగున ప్రభువా మా స్తుతి యందు ఆరాధనందు ప్రభువా మీరుండమని ప్రార్థన చేయుచున్నామయ్యా. మరి ఒకసారి ప్రభువా ఈ వారదినములు దేవా నువ్వు చేసిన ప్రతి మేలుకై ప్రభువా ప్రతి ఉపకారముకై ప్రభువా ప్రతి విషయములో ప్రభువా యేసయ్యా నువ్వు కలుగ చేసుకొని ప్రభువా యేసయ్యా మా పక్షాన నిలబడి ప్రభువా యేసయ్యా నువ్వు చేసిన ప్రతి కార్యముకై ప్రభువా యేసయ్యా మా కృతజ్ఞత హృదయములతో ప్రభువా యేసయ్యా నీకు స్తుతి చెల్లించుచున్నాము ప్రభువా యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా యేసయ్యా మా స్తుతి విజ్ఞాపన ప్రార్థనను ప్రభువా వీళ్ళు ఆరకించమని అంగీకరించమని ప్రభువా అయ్యా ఆరాధనలో ప్రభువా యేసయ్యా ఇదిగో మా హృదయంలో ఎత్తుచుండగా ప్రభువా నీ పరిశుద్ధాత్మను మా మధ్య ఉంచిన తండ్రి నిన్ను స్తుతించుచున్నామయ్యా. మా మధ్య సంచరించుచున్నవాడు ఆయన స్తుతించుచున్నాము ప్రభువా యేసయ్యా. అయ్యా ఇదిగో నీ పరిశుద్ధాత్మను మా మధ్య దింపి ప్రభువా యేసయ్యా అయ్యా ఇదిగో అయ్యా పరలోకపు పోలిన ఆరాధన ప్రభువా నీ ప్రత్యక్షతను మేము చూడులాగున ప్రభువా మమ్మల్ని అందరినీ ఆత్మతో నింపి నడిపించి సహాయము చేయమని ప్రభువగు రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అలాగే లేచి నిలబడి మన హృదయ అర్పణ దేవునికి సమర్పిద్దామండి. మన హృదయంలో నుండి పరిశుద్ధమైన అర్పణ స్తుతి యాగం ఆ దేవాతి దేవునికి సమర్పిద్దామండి. ఏ మంచి లేని మనల్ని ఆ దేవుడు ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుని లోకమునకు పంపించి తన ప్రియ కుమారుని శరీరమందు మరణమునకు శిక్ష విధించి మరణపు దాస్యము నుండి మనల్ని విడుదల చేసిన ఆ దేవాతి దేవుని కార్యమును హృదయమున తలంచుకుంటూ ఉదయకాలం ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని స్తుతిద్దామండి. ప్రభువు నామాన్ని గణపరుద్దాం. హృదయం అంతటినిచ్చి ప్రభువుని గొప్ప చేద్దామండి. ఎవరు మౌనంగా ఉండవద్దు. సింహాసనాసీనుడైన ఆ దేవుని వైపు మన హృదయాలను ఎత్తుదాం.
మన చేతులు ఎత్తుదామండి, ప్రభువుని స్తుతిద్దాం. యేసయ్యా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మహాదేవుడా, మహోన్నతుడా, మహత్యం కలిగినటువంటి మహారాజా మిమ్మల్ని స్తుతిస్తున్నాం స్తుతిస్తున్నాం స్తుతిస్తున్నాం. భూమి ఆకాశముల సృష్టికర్త, ఈ భూమికి ప్రధాన శిల్పివైన దేవా, నిర్మాణకుడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా, ఘనపరుస్తూ ఉన్నాం. ఆకాశము మహాకాశము పట్టజాలని దేవుడు నాయన, నిందారహితుడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అతి పరిశుద్ధుడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ వంటి ఆశ్రయదుర్గం ఏమున్నది ప్రభువా? మీతో సమానులైన వారు, మీతో సరిపోల్చగలిగిన వారు, నీలా ప్రేమించిన వారు, నీలా పిలిచిన వారు ఎవ్వరు కూడా లేరయ్యా. అయా ఇదిగో మమ్మలను పిలిచిన దైవమా, అయా మా రక్షణను బట్టి గొర్రెపిల్ల దైవమా మిమ్మల్ని స్తుతిస్తున్నాం స్తుతిస్తున్నాం స్తుతిస్తున్నాం. మా రక్షణ కొరకే మీరు దారపోసిన అమూల్యమైన రక్తాన్ని బట్టి, పాప క్షమాపణ రక్తాన్ని బట్టి స్తుతిస్తున్నామయ్యా. నిత్యమైన నిబంధన రక్తాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం అయా. తండ్రి ఉగ్రత పాత్రను ఖాళీ చేసి ఆ ఉగ్రత నుండి మమ్మల్ని విడిపించిన దైవ కుమారుడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రాణం పెట్టుటకు తిరిగి తీసుకొనుటకు అధికారము కలిగిన వాడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. పునరుద్ధానం జీవం నేనే అని సెలవిచ్చిన దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఉన్నవాడను అనువాడనని మోషేతో మాట్లాడిన వాడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సర్వయుగాలకు సజీవుడా, సర్వయుగాలలో స్తోత్రార్హుడా, సర్వయుగాలలో పూజింపబడుతున్న దైవమా, సర్వయుగాలకు నీవే రాజు అంటూ తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో నీవు తప్ప వేరొక దేవుడు లేడంటూ ప్రభువా అయా ఆర్భటించి నీ నామాన్ని గొప్ప చేస్తూ నీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. రక్షణార్థమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఆశ్రయమైన బలమైన దుర్గమైనటువంటి నామాన్ని బట్టి, నజరేయుని నామాన్ని బట్టి, జీవము గల సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని త్రియేక నామాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం స్తుతిస్తున్నాం స్తుతిస్తున్నాం. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ప్రభువా, ప్రతి ఉపకారాన్ని బట్టి అయ్యా, మీరిచ్చిన అక్షయమైన ఆశీర్వాదాలను బట్టి ప్రభువా, పరమందు మీరు మాకు సిద్ధపరచుచున్న స్థలాన్ని బట్టి ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హృదయపూర్వకంగా నీ నామాన్ని గొప్ప చేస్తున్నాం, ఘనపరుస్తూ ఉన్నామయ్యా. మహోన్నతుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్రోహీ ఎల్రోహీ నన్నిలా చూచువాడా. ఎల్రోహీ ఎల్రోహీ నన్నిలా చూచువాడా. నన్నిలా చూచువాడా. ఎల్రోహీ ఎల్
నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షాలోమ్ శాంతిను సగువాడా యెహోవా షాలోమ్ శాంతిను సగువాడా శాంతిను సగువాడా యెహోవా షాలోమ్ శాంతిను సగువాడా యెహోవా షాలోమ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా మా ఆరాధనకు యోగ్యుడా స్తుతిస్తున్నామయ్యా యూదా స్తుతి గోత్రపు సింహమా దావీదు గోత్రపు వేరు చిగురా దావీదు యొక్క తాలపు చెవులను కలిగినవాడా 102 అంచులు కలిగిన ఖడ్గమును కలిగినవాడా మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా అపరంజిని పోలిన పాదములు కలిగినవాడా ధవలవర్ణుడా రత్నవర్ణుడా 10,000 మంది పురుషులలో కోరదగినవాడా ప్రాణప్రియుడా నాదా సత్యస్వరూపి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా నమ్మకమైన సత్యసాక్షి మాకు సరిపోయినటువంటి మా ప్రధాన యాజకుడా మా ఉత్తరవాది మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా ఘనపరుస్తున్నాం సార్వభౌముడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా అయా ఇదిగో మా కన్నీరంతా తుడుచువాడా మా కన్నీటిను అంగలార్పుగా మార్చువాడా నిన్ను స్తుతిస్తున్నామయ్యా మా ధైర్యం నీవయ్యా మా ఆశ్రయము నీవయ్యా ఆపదలో నమ్ముకోదగిన మా సహాయకుడు నీవు ప్రభువా అయా మమ్మలను సిగ్గుపడనివయ్యా ఓటమెరగని దేవుడు మాకు ఓటమినివ్వవు ప్రభువా అయా జయ జీవితాన్ని మాకు ఇచ్చువాడువు నీకు స్తోత్రములయ్యా నువ్వు ఇశ్రాయేలు ప్రజల ముందు ఉంటేనైనా ఎర్ర సముద్రము దారిచ్చిందయ్యా ఎరుకో కూలిపోయిందయ్యా యోర్దాను నిలిచిపోయినవయ్యా నీ ప్రజల ముందు నువ్వుంటే అగ్నిజ్వాల ఆరిపోయింది ప్రభువా సింహాల నోళ్ళు మూయబడ్డాయ్యా శత్రువు చేసిన కీడంతటిని కూడా ప్రభువా నువ్వు మేలుగా ఘనతగా మార్చువాడవయ్యా స్థిరపరచువాడవు నీవయ్యా హెచ్చించువాడవు నీవని నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ఘనపరుస్తూ ఉన్నాం మహింపరుస్తూ ఉన్నాం మా దేవా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా మంచి పోషకుడువు నీవని మా కాపరివి నీవని సమృద్ధిగా మాకు జీవము కలుగులాగున మా కొరకు ప్రాణమిచ్చిన గొప్ప కాపరి నిజ స్నేహితుడా మిమ్మలను స్తుతిస్తున్నాం నిజ రక్షకుడా మిమ్మలను స్తుతిస్తున్నాం నీతి సూర్యుడా మిమ్మలను స్తుతిస్తున్నాం బలిని కోరక కనికరమునే మా ఎడల చూపుతున్నావయ్యా ఎన్ని మారులు తప్పిపోయినప్పటికీ నాయన కోపించుచునే వాత్సల్యత చూపుచూ ఉన్నా
పరమ తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ కృపా ప్రత్యక్షతను బట్టి ప్రభువా, మీ దైవ అనుగ్రహమును బట్టియే మేమింకనూ బ్రతకగలుగుతున్నామయ్యా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం, ఘనపరుస్తూ ఉన్నాం, మహింపరుస్తూ ఉన్నామయ్యా. స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును ప్రభువా. నిరంతరము నీవే స్తోత్రార్హుడవని, నీవే అర్హుడవని, నీవే పూజనీయుడవని ప్రభువా ఆ పాదమస్తకం నీకు అంకితము చేస్తున్నాయన. మా శరీర ప్రాణ ఆత్మలను నీకు అప్పగించుకుంటూ ఈ హృదయకాలపు నైవేద్యం వలె మా హృదయ అర్పణ అర్పిస్తుండగా అంగీకరించి నీవే మహిమ పొందుకొని సియోనులో నుండి నీ పరిశుద్ధమైన దీవెన ఆశీర్వాదమును నిత్య జీవ ప్రాప్తిని మాకు కలిగించుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములోనే ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అలాగే మన పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తుదామండి. దివ్య గ్రంథము దివ్య గ్రంథము అనే పల్లవిని పాడుకుందాం. దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచటనైనా చదివిన సహాయం దొరకును. కష్టములు వచ్చినా దుఃఖములు కలిగినా విడవకుండా చదువుడి దివ్య గ్రంథం. దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచటనైనా చదివిన సహాయం దొరకును. కష్టములు వచ్చినా దుఃఖములు కలిగినా విడవకుండా చదువుడి దివ్య గ్రంథం. ఇదినపు ధ్యాన కీర్తన 71వ కీర్తన 488 పేజీ నెంబర్. పాత నిబంధన గ్రంథం 488 పేజీ నెంబర్ 71వ కీర్తన 1 నుండి 9 వరకు ఉన్న లేఖనాలను ఉత్తర పత్రికలతో ధ్యానము చేద్దామండి. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణ ఆస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. చివరి వచనం అందరం కలిసి చదువుకుందామండి. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి కూర్చుందామండి. ప్రభు నామములో మీ అందరికీ సమాధానము శుభాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రభు పేరట. మరి ఇంతవరకు ప్రభువుని స్తుతించి ఉన్నాం, ఘనపరిచి ఉన్నాం, మరి ఆరాధించి ఉన్నాం. ప్రభువు మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఈ ఉదయకాలం తన దాసులను బలపరిచి మనతో మాట్లాడలాగున ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దామండి. నాతో మాట్లాడు ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడు, నీ మాట జీవపు ఊట, నన్ను బ్రతికిస్తుందనే ఆశతో నీ యొద్దకు వచ్చి ఉన్నానయ్యా అని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దామండి. నీ స్వరం నేను వినాలి, వినగలిగిన ఆత్మీయ స్థితిని నాకు దయచేయండి. ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినగల చెవిని నాకు అనుగ్రహించండి ప్రభువా అని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవుడా, కృపా సత్య సంపూర్ణుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిన వార దినాలు నీ కృపలో మమ్మలను భద్రపరిచి ఏ దినము పస్తుపడకుండా పోషించారు. రాకపోకలు ఎందుకు క్షేమం ఇచ్చారు ప్రభువా. అన్ని విషయాల్లో కృప అనుగ్రహించారు. ఇరుకైన సమయాలలో విశాలతనిచ్చారు నైనా. నీ మాటతో మమ్మలను ధైర్యపరిచి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ముందున్న వార దినాల్లో కూడా మీరే మా ప్రభువుగా, మా కాపరిగా, మేము నడవలసిన మార్గమును ఉపదేశించి నడిపించండి. ప్రార్థన యందు, విశ్వాసమందు, సంఘ సహవాసమందు మమ్మలను బలపరచండి ప్రభువా. మరి ఈ సమయం మందు నీ దాసుడు నీ పక్షమునై నిలబడుచు ఉండగా
నీ దాసులకి నీ ఆత్మశక్తిని వాక్ స్వాతంత్ర్యమును అనుగ్రహించి అయా నీ ముఖకాంతిలో నుండి మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా మాట అగ్ని వంటిది, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అన్నారు. అయ్యా ఇంకా కఠినత్వం ఇంకా మాలో ఎక్కడైనా ఉంటే మాలో నుండి మీరు తొలగించండి. నీ వాక్కుతో ఈ ఉదయకాలం మీరు దర్శించమని, మీ వాక్య ఆశీర్వాదం సంపూర్ణంగా మాకు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. మరి సమయం అందు ప్రభువా మమ్మలను మీకు అప్పగించుకుంటుండగా సహాయము దయచేయమని వాక్యమై ఉన్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందున నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నేర్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నేర్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని పరిశుద్ధమైన లేఖన భాగాలు వాక్యం ధ్యానం చేద్దాం. రండి. పరిశుద్ధ జీవ గ్రంథములో తీతు పత్రిక పరిశుద్ధుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తీతుకు రాసినటువంటి పత్రిక. పరిశుద్ధ ఆత్మదేవుడు బయలుపరిచినటువంటి లేఖన సత్యాన్ని, పరమార్థాన్ని ధ్యానం చేద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 11, 12 లేఖన భాగాలు ధ్యానం చేద్దాం. 198వ నంబర్ పేజీ కొత్త నిబంధన గ్రంథం. అందరూ తీయాలి. కొత్త నిబంధన గ్రంథం 198వ నంబర్ పేజీ. తన ఆత్మీయ కుమారుడు తీతుకు రాసినటువంటి పత్రిక 198 కొత్త నిబంధన గ్రంథం. నేను ధ్యానిస్తున్నాను, మీరందరూ కూడా ధ్యాన భాగాన్ని అనుసరించండి. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మరొకసారి 11 ధ్యానిస్తున్నాం చూడండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ లేఖన భాగాల ద్వారా ప్రభువారు మనతో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ పరిశుద్ధమైనటువంటి నాయన ఆత్మను బట్టి, మీ ప్రత్యక్షతను బట్టి స్తుతిస్తున్నాం. ఈ మాసము ప్రారంభ పునరుద్ధాన కూడికలో మీ సన్నిధిలానికి వచ్చి ప్రభా, మీ జీవపు మాటలు నాయన ఆలకించి భుజించి మీ జీవాన్ని నాయన శక్తి పొందుకొని ముందుకు సాగులాగున
మీరు ఈరోజు మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు ప్రభా. తిరిగి చదివిన మీ పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి మాతో ఈ శబ్ద యంత్రం ద్వారా ఆలకిస్తున్న బిడ్డలతో మీరే ప్రత్యక్షంగా ఉండి మాట్లాడి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ పునరక్షకుడేసే శ్రేష్టం ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందున్న ప్రియులారా, మన ధ్యాన భాగము, లేఖన భాగము, దేవుని ఉద్దేశము, చిత్తం ఏంటంటే సమస్త మనుషులకు రక్షకమైన దేవుని కృప ప్రత్యక్షత. స్తోత్రం చెప్పండి. దేవుని కృప, దేవుని కృప ప్రత్యక్షత అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఈరోజు ధ్యానం ఏంటంటే, ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే కొనసాగుతున్న దేవుని కృప. స్తోత్రం చెప్పండి. అమ్మ, ఏంటి మన పాఠం ఈరోజు? కొనసాగుతున్న దేవుని కృప. దేవుని కృప అంటే, కృప అంటే యేసయ్య. కృప అంటే ఎవరు? యేసయ్య. దైవ కృప అంటే యేసయ్య. రెండోది, కృప అంటే అనర్హులకి అర్హత కల్పించటం, హక్కు లేని వాళ్ళకి హక్కు కల్పించటం, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసుకోవటం. ఎటు చూడండి, ఏమాత్రం మంచి లేని వాడిని మంచిగా నీతిగా ఎంచటం, అది కృప. అయితే ఇక్కడ ధ్యానం ఏంటంటే, ఈరోజు దేవుడు తన కృప ద్వారా, క్రీస్తు ద్వారా మనల్ని తన కృపలోకి తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎట్లా? తన కృపలోనికి తీసుకున్నాడు. తన కృపలో మనకి పాలిచ్చాడు. భక్తుడు పౌలు అంటాడు, హెబ్రీ రాసిన పత్రికలో చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానికి ఆయన్ను చూచుచున్నాము. స్తోత్రం చెప్పండి. దేవుని కృప, నా వైపు చూడాలందరూ, యేసు. దేవుని కృప మన ప్రభువారు. దేవుని కృప వలన ప్రతి మనుష్యుడు క్రీస్తు మరణములోనికి పాలొచ్చింది. క్రీస్తు ద్వారా దేవుని దయా ప్రేమలోనికి పాలొచ్చింది. దేవుని కృపలోనికి మనందరము మార్చబడ్డాం. ఎటు చూడండి, దేవుని కృప మనల్ని వెంబడించి క్రీస్తు ద్వారా, ఆయన విమోచన కార్యం ద్వారా కృపలోనికి ప్రవేశం దొరికింది. పౌలు ఏమంటున్నాడు? కృపలోనికి ప్రవేశం దొరికింది అన్నాడు. దేవుని వాక్యం ప్రకటించాలన్నా, దేవుని వాక్యం వినాలన్నా, దేవుని నామంలో ప్రార్థించాలన్నా, ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని జీవించాలన్నా అది దేవుని కృప అయ్యుంది, మనం కాదు. మనుషులుగా, శరీరులుగా మనము దేవుని దగ్గరకు రావటానికి ఇష్టపడం. దేవునితో కలిసి నడవటానికి మహాయుద్ధం అది. కానీ దేవుని కృప వలన, క్రీస్తు విమోచన వలన దేవుని కృపలోనికి వచ్చేసాం. ఇక్కడ పౌలు అంటాడు, దేవుని కృప ప్రత్యక్షత అన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని కృప ప్రత్యక్షత. కృపలోనికి వచ్చిన మనందరము, అక్కడ అంటాడు, సమస్త మనుషులకి రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షత. నా వైపు చూడండి. దేవుని కృప నీకు, నాకు, మనకే కాదు, స్త్రీ పురుషులకే కాదు, లేకపోతే ఒక దేశమోడో ఒక కులమోడో ఇంకో కాదు, సమస్త మనుషులు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఆయన ప్రతి మనుషుని కొరకు, ఈ భూమి మీద ఆ దేవుని కృపను బట్టి పుట్టిన ప్రతి మనిషి కొరకు ఆయన ఏం చేశాడంట? అమ్మ, ఏం చేశాడు? మరణం పొంది విమోచన కార్యం చేసి కృపలోనికి తీసుకొచ్చాడు. ఆయన మనందరినీ తన కృపలోనికి తెచ్చాడండి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ధ్యానం ఏంటంటే, ఆ కృప కొనసాగిస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. కొనసాగుతున్న దేవుని కృప.
దేవుని కృప కొనసాగుతుందండి. ఎటు చూడండి, మనము ప్రార్థించినా ప్రార్థించకపోయినా, దేవునికి నమ్మకంగా ఉన్నా ఉండకపోయినా, ఇటు చూడండి ఆ వైపు, దేవుని పని చేసినా చేయకపోయినా ఆయన కృప కొనసాగుతుందండి. స్తోత్రం చెప్పండి. ఆయన కృప కొనసాగుతుంది కాబట్టి విచ్చలవిడిగా బ్రతుకుతాను, బాప్టిజం తీసుకున్నా, రక్షణ పొందా, లేకపోతే బల్లో చేయి వేస్తున్నా, భక్తుణ్ణి, క్రైస్తవుణ్ణి అని ఆయన కృప ఉంది కదా, కృపాకాలంలో ఉన్నాం కదా, కొనసాగుతుందని బ్రతికితే అది వేరే విషయం. దాని సంగతి కూడా చెప్పాడు. ఇక్కడ ధ్యానం ఏంటంటే ఆ దేవుని కృప కొనసాగుతుంది మన పట్ల. స్తోత్రం చెప్పండి. మనము నమ్మకస్తులు కాకపోయినా ఆయన నమ్మకమైన దేవుడు అని ఎందుకు అన్నాడు పౌలు? ఆయన కృప కొనసాగుతుందండి. కొనసాగుతున్న దేవుని కృప, కొనసాగుతున్న దేవుని కృప. ఒక 4 సందర్భాలు నేను ధ్యానిస్తూ ఉన్నా. 4 సందర్భాల్లో కూడా ఆయన మన పట్ల తన కృప, తన దయ, తన వాత్సల్యత, తన ప్రేమను కొనసాగించాలనే ఇష్టపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. యేసయ్య చెప్తాడు ఒక ఉపమానం. చూడండి, లూకాసు వార్తలు అనుకుంటా 13వ అధ్యాయము లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. యేసయ్య ఒక ఉపమానం చెప్పాడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. 66 నంబర్ పేజీ అండి, కొత్త నిబంధన 66. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతని దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. అమ్మా, దీనిని నరికి వేయము, ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి వెరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. స్తోత్రం చెప్పండి. యేసయ్య అంటున్నాడు, ద్రాక్ష తోట వేసుకున్నాడు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు పెంచుకున్నాడు. అమ్మ ఏం పెంచాడు? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి చెప్పండి నాటబడి ఉంది. ద్రాక్ష తోట వ్యవసాయ విధానం వేరు, అంజూరపు చెట్టు వ్యవసాయ విధానం వేరు. ఉదాహరణకి వరి చేల్లో అప్పుడప్పుడు ఏమేస్తుంటారు చెప్పండి? వరి చేను వేస్తారు, దాని చుట్టూ గట్టు మీద ఏమేస్తారు? ఇంకొక పంట వేస్తారు. దాని పెరుగుదల పైరు వేరు, దీని విధానం వేరు. దీనికి యూరియానో సూపర్ కొట్టినప్పుడు దాని మీద పడిద్ది, అది పెరుగుతూనే ఉంటుంది, పెరిగిద్ది. ఎటు చూడండి, అట్లా ఒక పొలములో వేరే చెట్టు కూడా నాడతారు. నాకు తెలిసి మెట్ట పొలాల్లో యాప చెట్లు నాడుతారు బాగా. ఎందుకు? నీడ ఇచ్చిద్ది, నీడను కూర్చొని అన్నం తినవచ్చని, మంచి నీడ ఇచ్చిద్ది. ఇక్కడ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాడబడి ఉంది. ఈ పొలానికి ఏ విధంగా తన యజమాని నీళ్లు పెడతాడో, పాది చేస్తాడో, ఎరువేస్తాడో అన్ని రీతులుగా తన జాగ్రత్త తీసుకుని పెంచుతున్నాడు. దాంతోపాటు అంజూరపు చెట్టు కూడా పెంచుతున్నాడు. 3 సంవత్సరాలు అయిందంట. 3 ఏళ్ళైన అంజూరపు చెట్టు ఒక్క ఫలము కూడా ఇవ్వటం లేదు. తన కృప విస్తరించి, తన కృపలోనికి నింపి, తన కృపలోనికి తీసుకువచ్చి, తన కృపను బట్టి, దేవుని కృపా ప్రత్యక్షతను బట్టి మనందరిని భూమి మీదకి తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు తన కృపిచ్చి నడిపిస్తూ, యజమానుడు ఫలము ఆశించడం న్యాయం, యజమానుడు ఫలం కోరుకోవటం వాస్తవం. అయితే 3 ఏళ్ళ నుంచి ఫలము లేదండి, 3 ఏళ్ళ నుంచి ఫలము లేదు. ఇక్కడ మన ధ్యానం ఏంటంటే, అయ్యా, ఫలము లేని ఈ చెట్టు, పనికి మాలిన ఈ చెట్టుని, ఈ స్థలం వ్యర్థమైపోతుంది,
ఈ మిగతావి కూడా ఇబ్బంది అవుతున్నాయని తీసివేద్దాం అనుకుంటే తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా నీ కృప కొనసాగించు, ఈ సంవత్సరం కూడా ఒక్క అవకాశం నీ కృప కొనసాగించు. కొనసాగుతున్న దేవుని కృప అండి. మన పట్ల దేవుడు తన కృపను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం అయ్యా ఎరువేస్తాను, అన్నీ చేస్తాను, ఈ సంవత్సరం నీ కృప ఇవ్వు, ఈ సంవత్సరం నీ కృప ఇవ్వు. దేవుని కృప యేసయ్య స్వయంగా చెప్పిన ఉపమానం అండి ఇది. నీ పట్ల దేవుని కృప కొనసాగుతుంది. నరికి వేయబడేటువంటి వ్యర్థ స్థితి, ఫలము లేదు, ఫలితం లేదు, నాకు ఉపయోగపడినటువంటి అన్ని రకాలైనటువంటి జీవిత విధానం ఈ చెట్టుది, ఇక నేను తీసివేయాలనుకున్న స్థితిలో అంటున్నాడు తోటమాలి, అయ్యా ఈ సంవత్సరం ఉంచుతామండి. కొనసాగుతున్న దేవుని కృపండి నీ పట్ల, నా పట్ల, మన పట్ల, మన బిడ్డల పట్ల, సంఘం పట్ల, ఈ ప్రాంత ప్రజల పట్ల, ఎటు చూడండి ఈ భూమి మీద ఉన్న ప్రజల పట్ల దేవుని కృప కొనసాగుతూ ఉంది. దేవుని కృప అనుభవం కొనసాగుతోంది. తోటమాలి అన్నాడు, ఈ సంవత్సరం అవకాశం ఇద్దామండి. ఈ సంవత్సరం అవకాశం ఇవ్వాలంటే దైవ కృప కొనసాగాలి. నీ కృప లేనిదే నేను బ్రతకలేడు. అమ్మ, దేవుని కృప లేనిదే మనం భూమి మీద లేమండి, బ్రతకలేం, కొనసాగలేం. ఆయన కొనసాగిస్తున్నాడు కృపని. మన ధ్యానం ఏంటంటే కొనసాగుతున్న దేవుని కృప. ఈ రాత్రి పడుకొని ఉదయకాలం లెగవాలంటే కొనసాగుతున్న దేవుని కృప అండి, కొనసాగుతున్న దేవుని దయ, ప్రేమ. ఇంకా మంచి శ్రేష్టమైన అంశం ఏంటంటే మధ్యాహ్నం వేళ, ఇదిగో ఈ సమయంలో ఎండ కదా, ఆ దేవాతి దేవుడు అబ్రహాము చూద్దామని వచ్చాడు. ఇద్దరు దేవదూతలు ఎంట పెట్టుకొని ఆ దేవదేవుడు అబ్రహాంతో మాట్లాడదాం అని ఆ ఎండవేళ మధ్యాహ్న వేళ అబ్రహాము ఉన్న గుడారం దగ్గరికి ఆయన రావడం ప్రారంభించాడు. దూరం నుండి అబ్రహాము దేవుని గుర్తుపట్టాడు. వెంటనే పరిగెత్తుకుంటూ పోయి శ్రేష్టమైన గొర్రెపిల్లను తీసుకొచ్చి శారాకిచ్చి, అమ్మ ఆ దేవుడు వస్తున్నాడు, ఆయనతో కలిసి మనం ధ్యానించాలి, ఆయనకి అనేకమైనటువంటి అర్పణలు అర్పించుకోవాలి, నువ్వు మంచి నైవేద్యంగా ఈ ఆహారాన్ని సిద్ధపరచు అని చెప్పాడు. వారిద్దరే స్వయంగా ఆ నైవేద్యాన్ని, ఆహారాన్ని సిద్ధపరిచిన తర్వాత దేవుడు వచ్చాడు, అయ్యా ఎండవేళ వచ్చావు, కాళ్ళు కడుక్కో, ఇంటికి తీసుకెళ్ళాడు. భుజించారు. శారా నెక్స్ట్ సంవత్సరం వస్తాను, నా కృప నెక్స్ట్ ఇయర్ కొనసాగుతుంది, శారా గర్భవతి అన్నారు. ఆ సంభాషణ అయిపోయిన తర్వాత తిరిగి దేవునితో పాటు ఆ దేవదూతలు బయటకు వచ్చారు. వారిని సాగనంపడానికి అబ్రహాం కూడా ఎమ్మడబడి వచ్చాడు. ఊరి అంటే అబ్రహామున గుడారపు పొలిమేరల దాకా వెళ్ళిపోయారు. అబ్రహాం చాలా విషయాలు మాట్లాడుంటాడు కదా దేవుడితో. మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నేను చేయబోయేటువంటి కార్యం అబ్రహాంకు నేను దాచదనా? ఎందుకంటే అబ్రహాము ద్వారా నేను ఈ ప్రపంచాన్ని విస్తరించబోతున్నా, నా కృపను కొనసాగించబోతున్నా, నా కృపా ప్రత్యక్షతని అనేకులు కొనసాగించబోతున్నా. కాబట్టి నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకి నేను దాచి ఉంచలేను అనుకున్నాడు దేవుడు. అనుకొని అబ్రహాంతో సంభాషణ ప్రారంభించాడు. ఈలోపు వచ్చినటువంటి దేవదూతలకు పని పురామాయించాడు. ఏమని? ఆ సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పాపం పరిసమాప్తి అయిపోయింది, వాళ్ళు ఎట్టున్నారో చూడండి, వాళ్ళకి నాశనం చేయాలి మనం అన్నప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళారు. వీళ్ళిద్దరు వెళ్ళారుగా. అక్కడ ఎవరెవరు ఉన్నారు? దేవుని సన్నిధిలో అబ్రహాం నిలబడి ఉన్నాడు. చూడండి, ఆదికాండం 18కి వెళ్దాం రండి. ఆదికాండ గ్రంథం 18 20 వచనం చూడండి, 16 నుంచి చూడండి. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోయే కార్యం అబ్రాహాముకు దాచదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును,
అతని మూలముగా భూమిలోని సమస్త జనులు ఆస్వాదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పిన అతని కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారి నీతి న్యాయాలు జరిగించచ్చు. యెహోవా మార్గం గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని చెప్పాడు. తర్వాత చూడండి, యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చి మొర గొప్పది కనుక వాటి పాపం బహుభారమై ఉంది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణ చేసేదరో లేదో చూచెదను. లేని ఎడ్ల నేను తెలుసుకుంది నన్ను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిన నిలిచి ఉండెను. అక్కడ చూడండి, అప్పుడు అబ్రహాము సమీపించి ఎట్లా నేను స్తోత్రం చెప్పండి. ఈ సందర్భాన్ని ఒక్కసారి మనం ధ్యానించుకోవాలండి. నా వైపు ఇప్పుడు తిరగండి. దేవుడు ఒక నిర్ణయం చేశాడు. దైవ నిర్ణయం అయిపోయింది. ఏంటి? సొదొమ గొమొర్రా పట్టణాల పాపము మొర ఎక్కువైపోయింది. సొదొమ గొమొర్రా పట్టణాలను ఇక భూమి మీద లేకుండా అగ్ని గంధకాలతో తుడిచివేయాలనుకున్నాడు. ఆ సంగతి అబ్రహాముకు దాచకుండా చెప్పాలని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నా కృప కొనసాగుతున్న నా కృప అబ్రహాము పిల్ల తరం వరకు అబ్రహాం చెప్తాడు. కొనసాగుతున్న దేవుని కృపలో మీరు ఉండాలండి. దేవుడు తన బిడ్డలకి తన కృప కొనసాగుతూ దైవ కృపలో నడిపిస్తాడు. కొనసాగుతున్న దేవుని కృప మిమ్మల్ని బలపరుస్తుంది, మిమ్మల్ని దీవిస్తుంది, ఆశీర్వదిస్తుందని అబ్రహాము చూడండి 19వ వచనం చివర, యెహోవా మార్గం గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతను ఎరిగి ఉన్నాను అన్నాడు. కొనసాగుతున్న దేవుని కృప అబ్రహాము బిడ్డ తరం వరకు కొనసాగిస్తా అన్నాడు. ఈ సంగతి తెలిసిన అబ్రహాము అమ్మాయి నవ్వించండి. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలకి ఇక దేవుని కృప లేదు, ఆగిపోయింది. ఆ దేవాదేవుడు ఒక నిర్ణయం చేసేసాడు. ఆ నిర్ణయం చేసిన తర్వాత ఇక సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయడానికి నిర్ణయించిన తర్వాత ఆ దేవదూతలు ఇద్దరు కూడా దాని సంగతి చూడటానికి వెళ్తున్నారు. ఆ దేవదేవుడు దేవుని సన్నిధిలో అబ్రహాము నిలబడి ఉన్నారు. అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలకి అబ్రహాముకి ఎలాంటి సంబంధం లేదు. ఉందా? ఏం సంబంధం లేదు. లోతు మాత్రమే అక్కడ కాపురం ఉన్నాడు. తన తమ్ముడు భార్య, వాళ్ళ బిడ్డలు ఇద్దరు పిల్లలు ఉన్నారు అంతే. ఇక సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల గురించి తనకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేకపోగా వారు బహు దుష్టులని అబ్రహాం కూడా తెలుసు. దేవుడు కూడా తన నిర్ణయాన్ని చెప్పేశాడు అబ్రహాంకి. కానీ ఇక్కడ ధ్యానం ఏంటంటే, కొనసాగుతున్న దేవుని ప్రేమ కృప యొక్క వాత్సల్యం తెలిసినవాడు అబ్రహాం. అందుకు ఇక్కడ నుండి ఏం ప్రారంభించాడు? అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేయుదువా? ఆ పట్టణములు ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే, ఎవరు ప్రార్థన చేశాడు? 50 మంది నీతిమంతులుంటే నాయన, ఈ దుష్టులతో నువ్వు వారిని కూడా నాశనం చేస్తావా? ఆ దేవుడు అన్నాడు, అబ్రహాము నువ్వు చెప్పినట్టు 50 మంది నీతిమంతులుంటే నా కృపను కొనసాగిస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఎంత వాత్సల్యత కలిగిన దేవుడో చూడండి. కొనసాగుతున్న దేవుని కృప అండి, వెంబడిస్తున్న దేవుని కృప. ఇక్కడ చూడండి, విస్తరిస్తున్న దేవుని కృప. 50 మంది ఉన్న చాలు అబ్రహాం, నా కృప కొనసాగిస్తాను వాళ్ళకి. మళ్ళీ ఏమన్నాడు అబ్రహాం? అయ్యా ఒకవేళ చెప్పండి, ఒకవేళ 50కి 10 మంది తగ్గారు అనుకోండి, అప్పుడు ప్రభువా అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు దేవుడు? నా కృప కొనసాగుతుంది 40 మంది ఉన్నా. ఆ తర్వాత ఏడదాకా వచ్చాడు? 5గురే ఉన్నారు అనుకోండి. అయ్యా దుమ్ము ధూళినయ్యా, నీ సన్నిధిలో నిలబడి అర్హత లేని వాడిని, అయినా 5గురున్నా నీ కృప కొనసాగించవా అన్నాడు. ఏమన్నాడు దేవుడు? కొనసాగిద్ది నా కృప 5గురున్నా అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక వ్యాఖ్యాత ఇట్లా రాశాడు, దేవుని కృప యొక్క పరీక్షకు నిలిపాడంట అబ్రహాం. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత దయగలిగిన వాడో, వాత్సల్య కలిగిన వాడు అన్నాడు, కొనసాగుతూనే ఉంటుంది నా కృప ఒక్కడ మారు మనసు పొందిన ఆ దేశంలో. ప్రతి మనుషుని పట్ల దేవుని కృప ప్రత్యక్షత ఎంత ఉంటుందంటే కొనసాగుతూ ఉంటుంది.
కొనసాగుతున్న దేవుని కృప మనల్ని వెంబడిస్తుందండి. దేవుని కృపలో ఉన్న మనము, ఆయన కృప మనల్ని విడిచిపోదు. ఆయన కృప మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. భక్త పౌలు అంటాడు, అయ్యా దేవుని రాజ్యం కొరకు, ఆయన సువార్తను ప్రకటించడం కొరకు ప్రయాసపడింది నేను కాదండి. ఎవరు? దేవుని కృపే ప్రయాసపడింది. దేవుని కృపే నన్ను నడిపించింది. దేవుని కృపే ఈ కార్యం చేసింది. దేవుని కృపే నాలో ఉండి వర్ధిల్ల చేసింది. స్తోత్రం చెప్పండి. ఆయన కృప లేనిదే మనం వర్ధిల్లమండి. ఆయన కృప లేనిదే మన బిడ్డలు వర్ధిల్లరు. ఆయన కృప లేనిదే మనము ఈ భూమి మీద సంతోషంగా కీడు లేని స్థితిలో ఉండమండి. ఈరోజు ధ్యానం ఏంటంటే, కొనసాగుతుంది దేవుని కృప. ఇటు నా వైపు చూడండి. సొదొమ గొమొర్రా పట్టణాలని పూర్తిగా తీసివేయాలి, భూమి మీద అగ్ని గంధకాలతో కాల్చివేయాలి నిర్ణయించిన దేవుడు అన్నాడు, అబ్రహాము నీ ప్రార్థన విని నా కృప కొనసాగిస్తానయ్యా. 5 ఉన్నా చాలు, ఒక్కరున్నా చాలు, ఆ కుటుంబంలో నా కృప కొనసాగుతుంది అన్నాడు. కొనసాగుతున్న దేవుని కృప. ఈరోజు మన ప్రసంగం ఏంటంటే, నీ పట్ల, నా పట్ల, మన పట్ల, సమస్త మనుషుల పట్ల దేవుని కృప కొనసాగుతూ ఉందండి. ఎక్స్టెండింగ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప విస్తరిస్తుంది. దేవుని కృప చాలినంత దేవుని కృప కొనసాగుతూనే ఉంది. కలవరసిలో మరణం ద్వారా, పునరుద్ధానుడైన యేసయ్య ప్రత్యక్షత ద్వారా కృప కొనసాగుతుంది ఈ భూమి మీద. స్తోత్రం చెప్పండి. 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఒకటి, ఇప్పుడు మనం ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును చూసాం. తోటమాలి అంటున్నాడు, ఈ సంవత్సరం కూడా సహాయం చేయ, నీ కృప కొనసాగించాయన. పాత నిబంధన గ్రంథ అనుభవం ఏంటి తెలుసా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం అనుకుంటా, చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూడండి. మొదటి నుంచి కొన్ని వచనాలు టకటక నేను చదువుతున్నాను, చూడండి. 571వ నంబర్ పేజ్, 571వ నంబర్ పేజ్. నా ప్రియుని గురించి పాడేదని వినుడి, అతనికి ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదని వినుడి. సత్తు భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. తీసారా? 571వ నంబర్ పేజీ, 5వ అధ్యాయం. ఆయన దాన్ని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టెను తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షాలను కాచెను. కానీ యెరూషలేం నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోట చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షల కాయడు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష చేయబో కార్యం మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడు దాని కంచెను కొట్టివేసేదను, తొక్కబండు దాని గోడను పడగొట్టేదను, పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో తవ్వబడదు. మన వైపు చూడండి. ఇప్పుడు క్రీస్తు కృప, దేవుని కృప అయిన యేసయ్య రాని సమయములో ద్రాక్ష తోట మొత్తం ఏం చేస్తానంటున్నాడు? కారు ద్రాక్ష కాసిన చెట్లను ఏం చేస్తానంటున్నాడు? పాదులను ఏం చేస్తానంటున్నాడు? తీసివేస్తాను. నూతన నిబంధన క్రీస్తు కృప ప్రత్యక్షమైనప్పుడు ఏమంటున్నాడు? 1 సంవత్సరం అయ్యా అవకాశం. కృప కొనసాగింపు, కృప అనుభవాన్ని కొనసాగింపండి. కొనసాగుతున్న దేవుని కృపా ప్రత్యక్షత ఇది. ఈరోజు ధ్యానం ఏంటంటే, ఆ కృప నిన్ను నన్ను వీడిపోదు. ఆ కృప నా వైపు చూడండి. మనుషులంట ఆ కృప నుండి బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తారంట. ఏం చేస్తారు? ఆ కృప నుండి బయటికి నెట్టాలని అపవాది ప్రయత్నం చేస్తుంటే, మనుషులు కూడా ఆ కృప నుండి బయటికి వెళ్ళాలని అనేక రీతులుగా దేవునితో పోరాటం చేస్తారు. దేవుని కృప, దేవుని కృప అంటే దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆత్మ ప్రత్యక్షత. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? అయ్యా, ప్రతి మనుష్యునికి దేవుని కృపా ప్రత్యక్షత, రక్షణకరమైన దేవుని కృపా ప్రత్యక్షత. ఇందాక ధ్యానించాం, కొనసాగుతున్న దేవుని కృప అండి.
ఆ కొనసాగుతున్న దేవుని కృపే మనలో జీవాన్ని నడిపిస్తుంది. నూతన నిబంధన కృపాకాలంలో ఉన్న మనము దేవుని కృప మీద ఆధారపడాలి. స్తోత్రం చెప్పండి అమ్మ. దేని మీద ఆధారపడాలా అన్న? దేని మీద ఆధారపడాలా? దేవుని కృప. దేవుని కృప ఇక్కడ అంటాడు చూడండి, ఒక వచనం, ఆదికాండం 11:23. ఆదికాండం 11 అపోస్తుల కార్యాల గ్రంథం 11 లేఖన భాగాన్ని చూడండి. 11 లేఖన భాగం. దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోనవన్నీ అందరినీ హెచ్చించెను. పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకున్న సత్పురుషుడు బహుజనులు పక్షం చేరిరి. స్తోత్రం చెప్పండి. దేవుని కొనసాగుతున్న దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలని ప్రసంగించాడు పౌలు. అంతియోకులో జరిగింది ఏంటి? కొనసాగుతున్న దేవుని కృపను చూసి వారు సంతోషించారు. దేవుని కృపా కార్యాన్ని చూసి సంతోషించారు. అక్కడే చివరిలో ఉంటుంది. వారు కలిసి ఒక సంవత్సరంతో సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించి మొట్టమొదట అంతియోకులో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. స్తోత్రం చెప్పండి. కొనసాగుతున్న దేవుని కృపలో సంతోషించే వారందరికీ ఏం పేరు పెట్టారు? క్రైస్తవులు. కృపకు పాత్రులు, క్రీస్తుని వెంబడించేవారు, కృపను వెంబడించేవారు, కొనసాగుతున్న దేవుని కృప అనుభవం కలిగిన వారిని క్రైస్తవులు అన్నారండి. కొనసాగుతున్న దేవుని కృప అనుభవం కలిగిన వారిని ఏమన్నారు? క్రైస్తవులు అన్నారు. ఈ మధ్యాహ్నం వేళ మన ధ్యానం ఏంటంటే, కొనసాగుతున్న దేవుని కృపలో మనం పాలి భాగస్తులు కావాలి. కొనసాగుతున్న దేవుని కృపలో మనము హక్కుదారులం కావాలి. కొనసాగుతున్న దేవుని కృపలో నీవు నేను మన కుటుంబాలు పాలి భాగస్తులు కావాలండి. భక్త పౌలు ఒక 5 అంశాలు చెప్పాడు. 5 సంఘాలతో మాట్లాడుతూ ఏం చెప్పాడు చూడండి. మొట్టమొదటి పత్రిక 2:21. గలతీ పత్రిక 2:21 చూడండి. గలతీలకు రాసిన పత్రిక 2:21. నేను దేవుని కృపను నిరర్ధకము చేయును. అమ్మ ఏమన్నాడు? ఏమన్నాడమ్మా? నేను దేవుని కృపను నిరర్ధకము చేయును. ఇప్పుడు నా వైపు చూడండి. నిరర్ధకం అంటే ఏంటి? నిరర్ధకం అంటే ఏంటి? ఇటు నా వైపు చూడండి. ఒకసారి అందరు చూడండి. నిరర్ధకము అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఒంగోలు పట్టణం ఉందండి. నా వైపు చూడ అందరూ. ఒంగోలు టౌన్ ఉందిగా. ఒంగోలు టౌన్లో కొన్ని స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలకి హక్కుదారులు ఎవ్వరు లేరు. అదేంది అసలు? ఎవరు హక్కుదారులు లేకుండా ఏమైపోయారు పాస్టర్ గారు అంటారేమో. హక్కుదారులు అనేవాళ్ళు భూమి మీద లేకుండా వెళ్ళిపోయారు. వాటిని అటు ఇటు మార్చడానికి ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆ స్థలాలు నెట్టబడి ఉన్నాయి. నిరర్ధక ఆస్తులు అంటారు వాటిని. అంటే ఇటు ప్రభుత్వ లెక్కల్లో లేవు, ప్రజల్లో లెక్కలు లేవు, ఇక నిరర్ధకమైన ఆస్తులు. అట్లా ఇటు చూడండి, నా వైపు చూడండి అందరూ, మీకు అర్థం కావడం చెప్తున్నా. బ్యాంకులు ఉన్నాయిగా. బ్యాంకులు ఉన్నాయా? భారతదేశంలో రకరకాల బ్యాంకులు ఉన్నాయి. దగ్గర ఒక 60-70 రకాల బ్యాంకులు ఉన్నాయి, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కలిపి. ఈ 60-70 రకాల బ్యాంకుల్లో నిరర్ధకమైనటువంటి అకౌంట్స్ ఉంటాయి. అకౌంట్లో డబ్బు కూడా ఉంటుంది. ఉంటుందా? డబ్బు ఉంటుంది. ఈ డబ్బు ట్రాన్సాక్షన్ జరగట్లా. ఇప్పుడు ఈ డబ్బు అంతటిని ఏమంటారు? ఈ అకౌంట్లు ఏమంటారు? నిరర్ధకమైనటువంటి అకౌంట్స్, ట్రాన్సాక్షన్ లేవు కానీ డబ్బు ఉందంటూ. ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఏం చేసిందంటే, నిరర్ధకమైనటువంటి ఆస్తులు ఎన్ని ఉన్నాయో మొత్తం ప్రతి సంవత్సరం లెక్క కట్టింది. ఇదిగో ఇన్ని వేల కోట్లు ఇట్ట పడి ఉందండి ఈ డబ్బు. ఇట్లా వైపు చూడండి. ఈ డబ్బు అంతా మళ్ళీ భారతదేశ కరెన్సీలో లెక్కే వచ్చింది. లెక్క వచ్చింది రాదా? లెక్క వచ్చింది కానీ దేనికి పనికి రాదు. అది ట్రాన్సాక్షన్ లేదు. ఇటు చూడండి, దేవుని కృప
అనుభవం ఉన్న వాళ్ళము, కృప పొందుకున్న వాళ్ళము, మన పట్ల దేవుని కృప కొనసాగుతున్నటువంటి అనుభవం కలిగిన వారిని ఆ కృపని నిరర్ధకంగా, వ్యర్థంగా మనము చేసుకోకూడదు. పౌలు భావన ఏంటంటే, అయ్యా నేను దేవుని కృపను నిరర్ధకం చేసుకోవాలా, పేరుకు నేను రక్షించబడ్డా, కృపలో ఉన్నా, నా పట్ల దేవుని కృప కొనసాగుతూ ఉంది, దేవుని యొక్క కృప దినదినము నా పట్ల విస్తరిస్తూ ఉంది, కానీ నేను మాత్రం సైలెంట్గా ఉన్నా. అది దేవుని కృప నిరర్ధకమండి. నేను ఎప్పుడు అట్లా చేసుకోలేదు. నా పట్ల దేవుని కృప కొనసాగుతూ ఉంది. కారణం ఏంటంటే ఆ కృపకి నేను పాత్రుడుగా, కృపకి రియాక్ట్ అవుతున్నా. ఇక్కడ ఏమంటాడు గలతీ పత్రికలో చూడండి 2:21, నేను దేవుని కృప నిర్ధకం చేయును, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. దేవుని కృప నిరర్ధకం చేయకూడదండి. ఎప్పుడు నిరర్ధకం అయిద్దంటే, నా వైపు చూడండి, అయ్యా యేసు మన కొరకు కలవరసుల్లో మరణించారు అని ఒక్కరికన్నా నువ్వు చెప్పగలిగావా? క్రీస్తు మన పక్షాన మన కొరకు తన కృపనివ్వటానికి తన రక్తాన్ని చిందించాడు, విమోచన కార్యం చేశాడని ఒక్క వ్యక్తికైనా నీవు నేను సాక్ష్యం పలకలేకపోతే అది కృపని, దైవ కృపని నిరర్ధకం చేసినట్టండి. రెండో అంశం చూడు, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, 6వ అధ్యాయము 1వ వచనం. కాగా ఆయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. కొరింథీ సంగతి అంటున్నాడు, దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దు. కొనసాగుతున్న దేవుని కృపను వ్యర్థం చేసుకోకూడదండి. కొనసాగుతున్న దేవుని ప్రేమను వ్యర్థం చేసుకోకూడదు. కొనసాగుతున్న దేవుని దయని వ్యర్థం చేసుకోకూడదు. ఇందాకేమన్నాడు? నిరర్ధకము. పేరుకు క్రైస్తవుడివి, పేరుకు భక్తి, పేరుకి ప్రార్థన, పేరుకి క్రైస్తవ విధానం, కానీ నిరర్ధకమైనటువంటి అనుభవం. ఇక్కడేమన్నాడు? కొనసాగుతున్న దేవుని కృపని వ్యర్థం చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకుంటున్నా, బతిమలాడతాను. మన ధ్యానం ఏంటంటే దేవుని కృప కొనసాగింపు మనలో జరుగుతుంది. కొనసాగుతున్న దేవుని కృప వలన మనం ఆశీర్వదించబడుతున్నాం, రక్షించబడ్డాం, మన రక్షణ ఆనందాన్ని పొందుతున్నాం. దేవుని కృప కొనసాగుతూ ఉందండి. ఈ సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి. ఈ సత్యాన్ని మనము అనుదినం జీవిస్తూ ఉండాలి. దేవుని కృపలోనే జీవిస్తూ ఉండాలి. ఇంకో మాట ఏమంటాడు చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృపను నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. స్తోత్రం చెప్పండి. కొనసాగుతున్న దేవుని కృప నాలో ఉండి ప్రయాసపడింది, కానీ ప్రయాసపడింది నేను కాదు. అక్కడ ఏమంటాడంటే పైన అన్ని విషయాలు చెప్తూ, అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నా. దేవుని కృప వలనే నేను ఉన్నానండి. చాలామంది మనం అనుకుంటాము మన భక్తి, మన ప్రార్థన, మన బలం, మన ధనం, మన ఉద్యోగం, మనకున్న ఖ్యాతి, మనకున్న కీర్తి, మనకున్న అనేక రకాల ఏర్పాట్లను బట్టి బ్రతుకుతున్నాం అనుకుంటాం. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? నేనేమై ఉన్నానో అది కొనసాగుతున్న దేవుని కృప వలనే అయ్యా. తర్వాత ఏమన్నాడు? మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికీ నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృప. స్తోత్రం చెప్పండి. క్రీస్తు పక్షాన ప్రయాసపడింది నేను కాదండి. నా వైపు చూడండి. దేవుని కొరకు, దేవుని పక్షాన, దేవుని నిమిత్తము, కొనసాగుతున్న దేవుని కృపలో ఉన్న నీవు నేను దేవుని కొరకు ప్రయాసపడితే, దేవుని కృప, దేవుని పరిచర్య కొరకు మనల్ని ప్రయాస ఉంచితే అది దేవుని కొనసాగుతున్న కృపా దీవెనండి.
అమ్మ నా వైపు చూడండి. చిన్న వయసు నుంచే బిడ్డలను దేవుని కృపలో పెంచాల. కొనసాగుతున్న దేవుని కృప రుచిని వాళ్ళు ఎరిగి ఉండాలి. పౌలు ఏమంటున్నాడు, అయ్యా అందరిలో నేను తక్కువవాడిని అయి ఉండా నేనేమై ఉన్నాను, దేవుని కృప వలన అయి ఉన్నాను. అంతేకాదు ఆయన కృపని కొనసాగుతున్న కృపను నిష్ప్రయోజనం చేసుకోలేదు, ప్రయాసపడ్డాను. అయినను ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృప. నా పట్ల కొనసాగుతున్న దేవుని కృప, నా పట్ల కొనసాగుతున్న దేవుని ప్రణాళిక ఉద్దేశం. స్తోత్రం చెప్పండి. ప్రణాళిక ఉద్దేశం. ఇంకొక మాట అంటాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం కూడా చూడండి. 12వ అధ్యాయం 15వ వచనం 208వ నంబర్ పేజీ. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పుపోవునేమో అనియు చేదైన వేరేదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు చాలండి. కింద ఉదాహరణ చెప్పాడేమని, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసోబు వంటి భ్రష్టు వ్యభిచారి ఉండేమనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏసోబు ఆ తర్వాత ఆశ్రితం పొందకోరి కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధగా వెతికిన మారు మనసు పొందే అవకాశం దొరక్క విసర్జించబడినని మీరు ఎరుగుదురు. దేవుని కృపను తప్పిపోయే అనుభవంలోకి పోతారేమో, కొనసాగుతున్న దేవుని ప్రేమ నుంచి వేరైపోతారేమో. అక్కడ ఉదాహరణ చెప్పాడేమని, ఏసవు దేవుని కృపను ఒక పూట కూటి కొరకు అమ్మేశాడు. నా వైపు చూడండి. దేవుడిచ్చిన కృప జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. దేవుని కృపను అమ్ముకున్నాడండి. అమ్ముకొని తప్పిపోయాడు. శరీర సంబంధమైన ఏర్పాటును బట్టి, శరీర సంబంధమైనటువంటి జీవిత విధానాన్ని బట్టి దేవుని కృప నుండి వేరైపోయాడు. పౌలు అంటున్నాడు, దేవుని కృప కొనసాగుతూ ఉంది, జాగ్రత్త అండి. కొనసాగుతున్న దేవుని కృప నిన్ను దేవుని వైపు నడిపించాలి, ఆశల వైపు నడిపించాలి, దీవెన వైపు నడిపించాలని. దేవుని కృపని దుర్వినియోగం, నిష్ప్రయోజనం, నిరర్ధకం, వ్యర్థం, తప్పిపోయే స్థితి, ఈ అంశాన్ని మనం కొద్దిసేపు పక్కన పెడితే దేవుని కృప మన పట్ల కొనసాగుతూ ఉందండి. నాకు బాగా ఇష్టమైన అనుభవం ఏంటంటే, యాకోబు తన ఇద్దరు భార్యల్ని, ఇద్దరు దాసీల్ని, 12 మంది బిడ్డల్ని ఎమ్మడబెట్టుకొని తిరిగి తన పుట్టినూరుకు వస్తున్నాడు, తన దేశానికి వస్తున్నాడు. ఎబ్బేకు రేవు అవతల ఆగిపోయాడు. ఎక్కడ ఆగాడు? ఎబ్బేకు రేవు అవతల ఉన్నాడు. ఈ రేవు దాటి ఇంకొక 2 కిలోమీటర్లు వెళ్తే వాళ్ళ ఊరు వచ్చింది. ఆ ఊర్లో ఎవరున్నారు? ఆ ఊర్లో చెప్పండి, ఎవరున్నారు? అంతకుముందు మోసం చేసి, జ్యేష్ఠత్వపు హక్కును కాజేసి, 2 మార్లు అబద్ధం మోసం చేసి పారిపోయినాడు కదా. అమ్మ మర్చిపోయారా? పాత వ్యవహారం మర్చిపోయారా? పాత వ్యవహారం ఏంది? తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. అన్నదమ్ముళ్ళు ఇద్దరు కొట్టుకొని ఇద్దరు ఒకరే చస్తారని చెప్పి రెప్పకం ఏం చేసింది? ఒరే ఈడ కాదురా నాయన, నువ్వు మీ మేనమామల దగ్గరికి పో, అడగపోయి కొన్నాళ్ళు ఉండు, మీ అన్నక కోపం తగ్గినాక నువ్వు వద్దుకొని అని చెప్పి ఆమె పంపించింది. అక్కడికి వెళ్ళాడు. ఆడేం చేశాడు? ఇద్దరు భార్యల్ని, ఇద్దరు దాసీల్ని, 4 చేసుకున్నాడు. 12 మంది పిల్లలంగా అన్నాడు. మరలా దేవుని మాటను బట్టి తిరిగి పుట్టిరికి బయలుదేరాడు. ఆడ లాభాన్ని చేసినటువంటి పనికి మీ నాన్న ఎంత చూసినా కూడా నా ఆస్తి లాక్కుంటున్నాడు. నేను ఎంత ఊడికిని చేశాను, ఎంత పని చేశాను, అయినా నాకు ఫలితం లేదని భార్యల్ని, బిడ్డల్ని, తనకున్న ఆస్తి మొత్తాన్ని తీసుకొని బయలుదేరాడు. ఇంకొక 4-5 కిలోమీటర్లు ఊరు వస్తుంది. ఇప్పుడు ఆ ఊరికి పోతే ఎవరున్నారు? ఏం చేస్తాడు అతను? యేసోబు కోపంలో ఉండ చంపడం ఇది తెలియదు యాకోబుకి. ఎబ్బేకు రేవు దగ్గర ఆగిపోయాడు. ఆగిపోయి ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు. ఒక పక్క ప్రార్థన చేస్తున్నాడండి, అయ్యా ఇదిగో ఈ రేవు దాటి అడు తీసుకెళ్ళింది నువ్వే, ఒంటరిగా కర్ర తీసుకొని ఈ రేవు దాటాను. ఇప్పుడు మాత్రం ఇదిగో ఎంత ఇచ్చావు నన్ను కృప కొనసాగించి, ఇదిగో ఒక్కడిగా వచ్చాను, ఇప్పుడు సమూహంగా ఇటు వెళ్తున్నా. 12 మంది బిడ్డలు, మధ్యలో ఒక కూతురు, మంచి గొర్రెలు, ఆస్తులు మొత్తం తీసుకొని ఇప్పుడు ఇటు వెళ్తున్నా.
ఇప్పుడు యాకోబుకు దేని మీద ప్రేమ ఉంది చెప్పండి? దేవుని కృప, కొనసాగుతున్న దేవుని కృప నాతో ఉంది అనేటువంటి అనుభవం ఎప్పుడు వచ్చింది యాకోబుకి? ఆడకొచ్చి మళ్ళాంటి వాడే యాకోబు ఆడ కూర్చొని ప్లాన్ వేస్తున్నాడు. ఏమని? మా అన్న యొక్క కోపాన్ని ఎడతగ్గించాలా, నాకు హాని కలగకుండా ఏం చేస్తాడు, ఏం చేయాలని ముందుకు ఏం చేశాడు చూడండి. ఆదికాండ గ్రంథం 32 అధ్యాయం అనుకుంటా. చూడండి, ఆదికాండానికి వెళ్దాం. ఆదికాండం 32 13వ వచనం. 13 11 కూడా చదువమ్మా. నా సహోదరుడు ఏబిసోబు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చే పిల్లలతో తల్లిని నన్ను చంపునేమని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు విస్తరించడం వలన లెక్కింపలేని సముద్ర పిసుకు వల్లే నీ సంతాన విస్తరణని సెలవిచ్చేతివే అనేను. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు యువతలు కూర్చొని? చెప్పండి, ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, మా తాతకు వాగ్దానం చేసావు అబ్రహాంకి, మా తండ్రికి ఆ వాగ్దానాన్ని నీ కొనసాగించే కృపను కొనసాగిస్తున్నావు. మా నాన్నగా చేసావు. ఆ వాగ్దానానికి హక్కుదారుడు నన్నే అన్నావు. నా పిల్లతరం విస్తరిస్తా అన్నావు. ఇప్పుడు నా ముందేముంది? ఈ రేవు దాడితే ఏమైంది చూడండి. నా సహోదరుని యేసోబు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమనని అతనికి భయపడుతున్నాను. యాకోబుకు భయం వచ్చిందేమని. తల్లితో పిల్లలను కూడా చంపేస్తాడు, నన్ను చంపుతాడు, మొత్తాన్ని చంపి అవతల పడేస్తాడు. నువ్వు దీవించబడతావన్నావు, నీ పిల్ల తరం విస్తరిస్తాన్నావు అని ప్రార్థన చేసి ఇంకో పని చేశాడు. 13 అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తను సంపాదించిన దానిలో తన అన్నయ్య యేసేపు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు, 30 పాడి వంటలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడగాడిదలు, 10 గాడిద పిల్లలు తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను. మరి వారిలో మొదటి వానితో, నా సహోదరుని యేసోబు నిన్ను ఎదుర్కొని నీవెవరు వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరున్నవి ఎవరిని అడిగిన ఎడల ఇవి నీ సేవకుడని యాకోబువి, ఇవి నా ప్రభువుని యేసోబు పంపబడినవని కానుక అదిగో అతడు నా వెనుక వచ్చునని చెప్పమని ఆజ్ఞాపించను. ఏం పంపించాడు ముందు చెప్పండి? ఏం పంపించాడు? యేసోబు కోపం తగ్గించడానికి కానుక పంపాడు. ఎంత కానుక పంపాడు చూసారా? ఎంత కానుక పంపాడో చూశారుగా. ఆ కానుక తీసుకెళ్ళినప్పుడు ఎవరివే అయ్యి అని అడిగినప్పుడు, అయ్యా నీ దాసుడైనా మా యజమానుడు నీ కొరకు పంపిన కానుకండి అన్నప్పుడు తన కోపం చల్లారిద్ది, నన్నేం చేయడు అని మానవ ప్రయత్నం ప్రారంభించాడు. ఏ ప్రయత్నం? అయితే యాకోబుకు అర్థం కాని సబ్జెక్ట్ ఏంటంటే దేవుని కృప కొనసాగుతూ ఉంది తన పట్ల. స్తోత్రం చెప్పండి. కొనసాగుతున్న దేవుని కృప. రెండో అంశం ఏంటి? కిందకు వచ్చిన తర్వాత 24 వచ్చిన తర్వాత ఏమొచ్చింది? యాకోబు ఒక్కడే ఆగిపోయాడు. నా వైపు చూడండి. యాకోబు ఒక్కడే ఆగిపోయాడు. ముందేం వెళ్ళి కానుకెళ్ళింది. ఆ తర్వాత ఏం చేశాడు? యాకోబు ఎంత తెలివైనడంటే చూడండి, 33 అధ్యాయము 2వ వచనం. అప్పుడు తన పిల్లలను లేయా రాహేలుకు 2 దాసీలను పంచి అప్పగించెను. అతడు ముందర, మన వైపు చూడండి, కానుకలు వెనకేం పెట్టాడు? ఇప్పుడు పిల్లల్ని పెట్టాడా? దాసీల్ని పెట్టాడు. దాసీల్ని చెప్పండి, వారి పిల్లలు, వారి వెనక లేయా, వాళ్ళ వెనక ఇప్పుడు ఎవరిని పెట్టాడు చివరిలో చెప్పండి?
రాహేల్ని, యోసేపుని. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. యాకోబు ఆగిపోయాడు. యాకోబు తర్వాత ఎవరున్నారు? రాహేలు, యోసేపు. ఆ తర్వాత ఎవరున్నారు? లేయ పిల్లలు. ఆ తర్వాత ఎవరున్నారు? దాసీలు. ఆ ముందు కానుక. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. యాకోబు జీవిత ఆలోచన విధానం అర్థమైందా? అర్థమైందా? ఏంటి? యాకోబు బాగా ప్రేమించింది ఎవరిని? ఎవరిని ప్రేమించాడు చెప్పండి? రాహేల్ని ప్రేమించాడు. 21 సంవత్సరాల మామకి ఊడికి ఎందుకు చేశాడు? రాహేలు కొరకు చేశాడు. ఇప్పుడు ఆపదకు చివరిలో ఎవరిని పెట్టాడు? రాహేల్ని, యోసేపు. తర్వాత లేయని పెట్టాడు. ఆ తర్వాత దాసీలు. అంటే దాసీలు పోయినా ఇబ్బంది లేదు. ముందు కానుక పోయింది, ఒప్పుకోలేదు అతను. దాసీలను తీసుకెళ్ళి చంపారు, ఒప్పుకున్నాడు. తర్వాత లేయపోయిన పర్ల, చివర రాహేల్. అంటే మానవ సంబంధమైన ప్రణాళిక ఏర్పాటు చూడండి. చివరిలో యాకోబు నిలబడి అప్పుడు ఆలోచన చేశాడు. ఇది కాదు కదా, దేవుని కృప ప్రత్యక్షత నాతో ఉంటే సమస్తము సాధ్యమే అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఒంటరిగా మిగిలిపోయాడు. ఎబ్బేకు రేవు దగ్గర కొనసాగుతున్న దేవుని కృపా ప్రత్యక్షత అవసరత కొరకు ప్రార్థించాడు. స్తోత్రం చెప్పండి. అయ్యా నీ కృప కొనసాగించు నా పట్ల, నా బిడ్డల పట్ల, నా భార్య బిడ్డల పట్ల. ఇదిగో మా అన్న కోపాన్ని తీసివేయి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, స్తోత్రం చెప్పండి, దేవుని కృప కొనసాగుతూనే వచ్చిందండి. స్తోత్రం చెప్పండి. దేవుని కృప కొనసాగుతూనే వచ్చింది. యేసోపు అన్నాడు, అయ్యా నాకు ఏమొద్దు అని యేసోపు వచ్చి తన అన్నని, తమ్ముడిని వాటేసుకొని ముద్దు పెట్టుకున్నాయండి. స్తోత్రం చెప్పండి. ముద్దు పెట్టుకున్నాడు. కొనసాగుతున్న దేవుని కృప నీ శత్రువుని మిత్రుగా మార్చిద్ది. కొనసాగుతున్న దేవుని కృప నువ్వు దుఃఖములో ఉంటే నిన్ను ఆ దుఃఖ నివారణ వైపు నడిపిద్ది. కొనసాగుతున్న దేవుని కృప అండి. కొనసాగుతున్న దేవుని కృప మనల్ని తిరిగి కృపామయుడిని యేసు సింహాసనం దగ్గర తీసుకెళ్ళిద్దండి. స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్నం వల్ల మన ధ్యానం ఏంటంటే, కొనసాగుతున్న దేవుని కృప నిన్ను నన్ను వెంబడిస్తుంది, మన కుటుంబాన్ని వెంబడిస్తుంది. ఆ కృప మీద మనం ఆధారపడాలి. ఆ కృప యేసే. ఆ కృప కలిగిన యేసు మన కొరకు రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఆ ప్రియుని ఆ కలవరి రక్తమందు మనకి కృప దొరికింది. పౌలు అంటాడు, ఎఫీసీ పత్రిక 1:7 ఒక మాట చూడండి. ఎఫీసీ పత్రిక 1:7 ఎఫీసీ పత్రిక 1:7 చూడండి ఒక్క మాట, నేను ముగిస్తున్నాను. ఎఫీసీ పత్రిక 1:7 త్వరగా. దేవుని కృప మైదశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన కలిగను, అనగా మన అపరాధము క్షమాపణ మనకు కలిగి ఉన్నది. స్తోత్రం చెప్పండి. కొనసాగుతున్న దేవుని కృప మైదైశ్వర్యములోనికి మనకు పాలండి ఆయన రక్తం వలన. కొనసాగుతున్న దేవుని కృప చివరి దినం వరకు మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్న వేళ కొనసాగుతున్న ఆ కృపలో ఇంకా సంపూర్ణ ప్రత్యక్షత కలిగి ముందుకు దేవుడు నడిపించులాగున ప్రార్థన చేద్దాం. అందరూ నిలబడదాం, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేద్దాం. యాకోబులో కొనసాగిన దేవుని కృప, అబ్రహాము ద్వారా కొనసాగించాలని దేవుని ఇష్టపడినటువంటి దేవుని కృప, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుకి కొనసాగుతున్న దేవుని కృప నీ పట్ల, నా పట్ల క్రీస్తు రక్తమందలి విమోచన ద్వారా కొనసాగిస్తూ ఉన్నాడు. కొనసాగుతున్న ఆ కృపలో నీకు నాకు పాలిచ్చాడు. ప్రభువా, నా పట్ల, నా కుటుంబం పట్ల, మా సంఘం పట్ల, సంఘపురుల కుటుంబాల పట్ల, మా ప్రాంత ప్రజల పట్ల, ఈ భూమి మీద ఉన్న సమస్త మనుషుల పట్ల కొనసాగుతున్న మీ కృప నాయన ఇంకా సంపూర్ణంగా నడిపించండి. కొనసాగుతున్న మీ కృప మైదైశ్వర్యములో నాయన ఆనందిస్తూ, ఆత్మీయంగా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మీ పని చేసే వారంగా బలపరచండి. మీ కొరకు ప్రయాసపడటానికే ఆ కృప నా పట్ల కొనసాగుతుందన్న సత్యాన్ని ఈరోజు నేను గ్రహించుకోవడానికి సహాయం చేసే స్తోత్రాలు. అందును బట్టి వందనాలు నాయన. కొనసాగుతున్న ఆ కృపలో నా బిడ్డలకు పాలు దయచేయండి, నా యజమానుడికి పాలు దయచేయండి, నా బంధువులకు పాలు దయచేయండి,
మా సంఘ ప్రియుల కుటుంబాల్లో నాయన ఇంకా ఆ కృప అనుభవం రుచి లేనటువంటి బిడ్డలకు నాయన మీరు పాలు దయచేయండి. ఈ ప్రాంత ప్రజలు కొనసాగుతున్న ఆ కృపలో నాయన ప్రవేశం దయచేయండి. ప్రవేశం పొందిన నేను ప్రభా కొనసాగుతున్న ఆ కృపా ప్రత్యక్షతను అనుభవాన్ని పొందుకోవటానికి సహాయం దయచేయండి. ఆ కృపా ప్రత్యక్షతలో ఆత్మ సంబంధమైన నేత్రాలు కలిగి మిమ్మల్ని చూచుచూ ముందుకు సాగే అనుభవం దయచేయండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఘనమైన కృప కలిగిన దేవుడా స్తుతిస్తున్నాం. కొనసాగుతున్న మీ కృపలో నాయన సంపూర్ణ పాలు మాకు దయచేసినందుకు స్తుతిస్తూ, ఇంకా నాయన మీ ప్రేమను బట్టి దయన పట్టి కొనసాగుతున్న మీ కృప మా కుటుంబాల పట్ల నాయన స్థిరపరిచి విస్తరించమని, కొనసాగుతున్న దైవ కృప ఆధారమైన క్రీస్తులో మేము ఇంకా నాయన ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి సహాయము దయచేయమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ పునరక్షకుడు యేసే శ్రేష్టం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కండి సహోదరు పాట పాడుతుండగా మన కానుకలు ప్రభువారికి సమర్పించుకుందామండి.